సెట్లో ఎలా ఉంటాడు ఆయన, మీరు మీ కాంబినేషన్ ఎలా ఉంటుంది సెట్లో? నాకు తెలిసి ఆయన చూసినప్పుడల్లా శౌర్య అయిపోయింది ఆడుకోవడం, మనం వెళ్దామా షూటింగ్కి, లైక్ అలా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎక్కువ నవ్వుతుంటా, నాతో పాటు ఆయన ఎక్కువ. మేము బేసిక్లీ నేను, రోహిత్ అండ్ అవసర శ్రీనివాస్ గారు కలిసినప్పుడల్లా జోక్స్ వేసుకుంటూ ఉంటాం బేసిక్లీ, సినిమా గురించి అండ్ డైలాగ్స్ గురించి అండ్ రాసిన డైలాగ్స్ గురించి. సో ఇట్స్ వెరీ ఫనీ అండి. అంటే ఆయనతో వర్క్ చేయడం అనేది మనకి, నాకు తెలిసి ఇండస్ట్రీలో అంతా సింక్ అయింది అడిగి ఆయనకి నేనే అండి. ఆయనకి ఒక డైలాగ్ వేస్తే అందరికి ఒక 1 అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత అర్థమవుద్ది, ఓ మన మీద జోక్ వేసారని. బట్ ఆయన చెప్పిన వెంటనే పక్కమని నేను నాకు రియాక్ట్ అయ్యేది, నాకు వెంటనే అర్థమైపోద్ది ఆయన ఏ అటెన్షన్లో ఉన్నారు, ఏ ఇంటెన్షన్లో అన్నారు అది అని చెప్పి. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ అండ్ ఆయనతో వర్క్ చేయడం. సో యాక్చువల్గా టైటిలే చాలా క్యూరియాసిటీ పెంచింది, అండ్ ఒక స్వచ్ఛమైన అచ్చ తెలుగు టైటిల్. అండ్ దాంట్లో విన్న తర్వాత అరే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇందులో 3 పేర్లు కూడా మిక్స్ అయి ఉన్నాయా? జో అచ్యుతానంద. సో అది ఆ టైటిల్ కూడా ఇలా ఊగుతూ ఏదో లాలిపాట పడినట్టు అచ్యుతానంద ఊగుతూ, క్రియేటివిటీ. ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు, స్టోరీ విన్నప్పుడు, ఇద్దరు హీరోస్ చేస్తున్నారు అంటే, అది కూడా ఇద్దరు బాగా ఫేమస్ హీరోస్ చేస్తున్నారు అంటే, సో ఆడియన్స్ మెప్పించడానికి, ఆ బ్యాలెన్స్ చేయడానికి మీ టీం అంతా పడిన స్ట్రగుల్ కానీ, ఆలోచన కానీ? లేదు, బికాజ్ నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాను, పక్కన స్టార్ ఎవరు. సో ముందు మీకు తెలియదు రోహిత్ అని అన్న కాదు, స్టోరీ విన్నప్పుడు రోహిత్ అని చెప్పలేదు, బికాజ్ చేస్తున్నాం శౌర్య అని చెప్పి నాకు ఊహలు గుర్తిస్తులాడు అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత నాకు చెప్పారు ఇలా లైన్ అనుకుంటున్నాను శౌర్య, సో ఇట్ ఈస్ అని చెప్పి. సో ఓకే సార్, బాగుంది సార్, చాలా బాగుంది సార్ అది అని చెప్పాను. బట్ నాకు తెలుసు, బికాజ్ అవసర శ్రీనివాస్ గారి డైరెక్షన్ కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉంటాము. సో ఆ ఒక ఇంటెన్షన్ నాకు ఉంది, బికాజ్ అవసర శ్రీనివాస్ గారు లైక్ నేనంటే బాగా ఇష్టం. సో ఈక్వల్గా ఉంటుంది, బట్ పక్కన వాళ్ళు ఎవరు చేస్తున్నారని తెలియదు. దాని రోహిత్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ స్క్రిప్ట్ అంతా అయిపోయినా దగ్గరికి వచ్చింది, అయిపోయి యా సార్ ఐ విల్ డూ ఇట్ సార్, నేను లేకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పి కొంచెం భయం వేసింది. అంటే బేసిక్లీ నాకు రోహిత్కి బయట పరిచయం లేదు, ఎప్పుడు కలవలేదు. అండ్ ఒక 1 time మీటింగ్ అయిన తర్వాత ఆల్ సెట్. ఆయన సినిమాలు చూసారా ముందు? ఆయన సినిమా. సో ఫస్ట్ మీ కాంబినేషన్లో ఏది షూట్ జరిగింది? ఫస్ట్ మేము షూటింగ్ చేసిందే ఇంట్రడక్షన్ సీన్ అండి. ఓకే, ఫస్ట్ చేసింది కలవడం కూడా అదే ఆయన? ఫస్ట్ కలవడం మేము ఒక రీడింగ్కి కలిసాం పైన ఆఫీస్లో. సో దాని తర్వాత ఫస్ట్ సీన్ వచ్చి మా ఇద్దరి మధ్యలో సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సీనే. సో స్టార్టెడ్ లైక్ దట్ అనమాట. సో వెరీ కంఫర్టబుల్. సినిమా ఓపెన్ చేయాలంటే నేను ఒక ఫోటో స్టూడియోలో ఓపెన్ చేస్తాం కదా, సో అదే సీన్ చేసాం అనమాట. సో రోహిత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ అండి. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నేను డ్యూయల్ హీరో చేస్తాను, రోహిత్ ఉంటే చేస్తాను, అయితే నేను చేయను అని చెప్పేసి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ అదర్స్. నాకు తెలియదు ఇంకా ఎవరితో చేయలేదు కాబట్టి, సో నాకు ఇంత కంఫర్టబుల్ ఎవరితో అనిపించదు ఇంకా బేసిక్లీ. ర్యాప్ అని ఒకరితో కుదురుతుంది. సో ఐ డోంట్ థింక్ సో నేను వేరే వాళ్ళతో చేయలేను. సో ఆన్ స్పాట్లో కూడా మీరు ఇంప్రూవైజేషన్ చేసేసాను? లేదండి, ఇంప్రూవైజేషన్ నెవర్ అండి. ఆయన అవసరం శ్రీనివాస్ గారు ఏదైతే రాసుకుంటారో అదే చేస్తాం. ఆయన ఎప్పుడైతే పెన్ను పెట్టి ది ఎండ్ అని పెడతారో అప్పుడే సినిమా అయిపోయినట్టు. మేము వెళ్ళి కలర్లు వేస్తాం అంతే సినిమాకి, షర్ట్లు వేసుకుని, దట్స్ ఇట్, ఇంకేం లేదు. షర్ట్ ప్యాంట్ వేసుకుని నటించడం. సో డ్యూరింగ్ ద ఎంటైర్ షూటింగ్లో మీరు, అంటే మేము ఈ మేకింగ్ స్టిల్స్ అవి చూసినప్పుడు మీరు చాలా ఫన్నీగా, చాలా కూల్గా ఉండడం చూసాం. సో మీరు ఎలా ఉంటారో, ఇంకా ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ మాతో షేర్ చేసుకుంటారు?